యొక్క భార్య చెప్తుంది, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములన్ భజించు వారికిడడే సంపద్ విశేషోన్నతుల్ అని అడుగుతుంది. విష్ణువుకి ఉండేటటువంటి, విష్ణు తత్వానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, ఆయన మీరు అడిగారా అడగలేదా అని కూడా చూడడు. భగవంతుని యందు భక్తి ఉండి ఆ భగవన్నామం చెప్పుకుంటూ బ్రతికేటటువంటి అలవాటు ఎవరికి ఉందో వాడికి అడగకుండానే అన్నీ ఇస్తాడు. ఇక కలలో కూడా ఆయన పేరెత్తనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కలలో కూడా ఆయన పేరెత్తనటువంటి వాడు కూడా వాడికి ఆపద వచ్చిన తరువాత, ఆపద అంటే తన శక్తితో తాను బయటికి రాలేనంత ప్రమాదం వచ్చేసిన తరువాత ఒకసారి గోవిందా అన్నాడు అనుకోండి, పరిగెత్తుకొచ్చి రక్షిస్తాడు. రక్షించడం కాదు, ఏరా నువ్వు ఇన్నాళ్ళు అడగలేదు కదా, ఇప్పుడు నా పేరు ఎత్తావు, నీకు కష్టం వచ్చిందని అండవు. తన్నైన ఇచ్చుం, తనని తాను ఇచ్చేసుకుంటాడు. అంతటి మహానుభావుడు, అంతటి మహానుభావుడు కాబట్టే, అంతటి దయ కలిగినటువంటి వాడు కాబట్టే విష్ణువు యొక్క అవతారములను మీరు పరిశీలనం చేస్తే, భాగవత చరిత్రము అని ఒక గ్రంథం, అందులో మీరు కొంతమంది భక్తుల యొక్క జీవితాలు పరిశీలిస్తే ఎంతోమంది చేత దెబ్బలు తిన్నాడు ఆయన. ఒకరు ఇద్దరు కాదు, ఎంతమందితో దెబ్బలు తిన్నాడు. ఇప్పటికీ ఆ కన్నడ దేశంలో సంగీతంలో చాలా విశేషంగా చెప్తాం. పురంధరదాస్ గారని, పురంధరదాస్ గారి పూర్వాశ్రమంలో ఉన్న రోజుల్లో ఆయన ఎప్పుడూ భగవన్నామని చెప్పినవాడు కాదు, విపరీతమైనటువంటి స్వార్థపరుడు. అటువంటి వాడు పరమభక్తుడైపోయిన తర్వాత ఆయన కోరిక తీర్చడానికి వెంకటాచలంలో ఒకసారి వెంకటరమణుడు వడ్డించడానికి వచ్చి ఆయన చేతి దెబ్బలు తిన్నాడు వీపు మీద. అలా ఎంతమంది భక్తులతో దెబ్బలు తిన్నాడో ఆయన. తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపద్ విశేషోన్నతుల్. ఇక ఆయన ఉన్నాడని నమ్ముకుని బ్రతుకుతున్నవాడికి ఆయన రక్షించకుండా ఉంటాడా? ఆయన కాపాడి తీరుతాడు, అందులో అనుమానం ఉండదు. అందుకే ఆయన నలుపు తమోగుణం కాదు, ఆయన నలుపు పరమసత్వం. అంతటి దాక్షిణ్యమున్నవాడు, అంతటి కారుణ్యమున్నవాడు, అంతటి చల్లతనమున్నవాడు. అందుకే విష్ణువు పైకి చూడ్డానికి సంహార ప్రక్రియ చేసినట్టు కనపడుతుంది, చంపేసినట్టు కనపడుతుంది. మీరు కొన్ని అవతారాలు చూస్తే ప్రత్యేకించి ఆయన అసలు తరిగేశాడంతే, కాయగూరలు తరిగినట్టు తరిగేశాడు. అసలు అవతారాలన్నింటిలోకి నెత్తురు ఏరులుగా పారేటట్టు చేసినటువంటి అవతారం శ్రీరామావతారం. రామావతారంలో తెగటార్చేశాడంతే, ఇక విడిచిపెట్టలేదు రాక్షసుల్ని. వేలకి వేల మంది రాక్షసుల్ని కుప్పల కింద పడగొట్టేశాడు. 14,000 మంది రాక్షసుల్ని జనస్థానంలో ఒక్కడే పడగొట్టేశాడు కదండి. అందుకు కదూ గోపరాజు గారు, బండన భీముడర్త జన బంధముడుజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నినదంబుల జాండము నిండ అజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదనుద శరథి కరుణాపయోనిధి అని పిలిచాడు. ఆయన యుద్ధమే వచ్చిందా, రాముడి ముందు నిలబడగలిగిన వాడు ఉండడు, తెగటార్చాడు. కృష్ణావతారంలో తాను స్వయంగా యుద్ధరంగంలో అర్జునుడి యొక్క రథానికి సారథ్యం వహించి ఎన్ని కోట్ల మందిని పడగొట్టాడు. ఇంతమందిని పడగొట్టింది విష్ణువు. ఇంతమందిని సంహారమునకు కారణమైనటువంటి వాడు సత్వగుణ ప్రధానుడని చెప్పడం ఎలా కుదురుతుంది? ఆయన తమోగుణం కదా. ఇలా సంహారం చేయడం, చంపడం అనేటటువంటిది, సంహార ప్రక్రియ అనేటటువంటిది తమోగుణమైతే సంహార ప్రక్రియ ఉన్నవాడు విష్ణువు. ఈయన చంపుతూ ఉంటారు అవతారాలు స్వీకరించి. పరశురామావతారంలో గండ్రగొడ్డలు పట్టుకుని క్షత్రియుడని కనపడిన వాడిని అందరినీ చంపాడు. ఏకంగా శమంతక పంచక నిర్మాణమే చేశాడు. అంతమందిని చంపేశాడు. అంతమందిని చంపినటువంటి విష్ణువా సంహారం చేసేవాడు? ఎప్పుడూ పద్మాసనం వేసి కూర్చుని ఉండేటటువంటి శివుడా సంహారం చేసేవాడు? ఎవరు సంహారకుడు? విష్ణువు సంహారకుడు. మరి ఆయన సత్వగుణ ప్రధానుడు ఎందుకు అయ్యాడు అంటే, ఆయన సత్వగుణ ప్రధానుడు అవ్వడానికి కారణం ఏమిటంటే, ఆయన చంపడం వెనక కూడా దాక్షిణ్యమే ఉంటుంది. ఆయన రావణుడిని ఎందుకు చంపాడు?
జయ విజయులుగా తనకి ద్వారపాలకులుగా ఉన్నటువంటి వారు సనక సనందనాదుల పట్ల చేసిన అపచారానికి అంత పెద్ద రాక్షసులై ఆయనకి దూరం అయిపోయారు. తొందరగా నిన్ను చేరుకోవాలి అని కోరుకుంటే మీరు రాక్షస జన్మలెత్తి రాక్షస ఉపాధి నుండి విడుదలై నన్ను చేరుతారు అని వరం ఇచ్చాడు. మీరు చూడండి, అనుగ్రహము అన్న పేరుతో రాక్షసుల్ని విడిచిపెట్టేశారనుకోండి. విడిచిపెట్టేస్తే అప్పుడు అతనికి అపకీర్తి, ఇంకా పాపములను పెంచుకుంటాడు, లోకములు బాధపడతాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు చాలా తొందరగా పట్టుకుంటారు. గ్రంథాలయాలను ఎవరు నిర్వహిస్తారు? ప్రభుత్వం నిర్వహిస్తుంది. పాఠశాలలు పెట్టి పాఠం ఎవరు చెప్తారు? ప్రభుత్వమే చెప్తుంది. దేవాలయాలన్నింటినీ కూడా ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నారు? పెద్ద పెద్ద దేవాలయాల్ని ప్రభుత్వమే నిర్వహణ చేస్తోంది. అలాగే ఉద్యోగాలు ఇచ్చి చదువు చెప్పించి కళాశాలలు పెట్టి పాఠశాలలు పెట్టి ఎవరు చూస్తున్నారు? ప్రభుత్వమే చూస్తోంది. కారాగారం గట్టి తీసుకెళ్ళి 7 ఏళ్ళు 14 ఏళ్ళు కారాగారంలో ఎవరు పెడుతున్నారు? ప్రభుత్వమే పెడుతోంది. అంటే కారాగారంలో పెట్టినప్పుడు కోపంతోటి, పాఠశాలలో పాఠం చెప్పించినప్పుడు ప్రేమతోటి ప్రభుత్వం ఉంటుందనేది దాని అర్థం కాదు. పాఠశాలలో పాఠం చెప్పించినప్పుడు ప్రేమతోటే చెప్పిస్తుంది, కారాగారంలో పెట్టినప్పుడు కూడా ప్రేమతోటే పెడుతుంది. ఎందుకో తెలుసా? వాడి మనఃప్రవృత్తి ప్రమాదకరంగా ఉంది. ఈ మనఃప్రవృత్తితో బయట తిరిగి చాలా తప్పు పనులు చేస్తున్నాడు. ఇన్ని తప్పు పనులు చేస్తున్నవాడు మారి మళ్ళీ దారిలోకి వస్తే వాడు సమాజానికి ఉపయోగపడతాడు, వాడిని వాడు దిద్దుకుంటాడు. మారాలి అంటే అరే నేను ఎంత తప్పు చేశాను, ఇటువంటి తప్పు చెయ్యకూడదన్న భావన రావాలి. ఆ భావన రావాలి అంటే తన వారికి సమాజానికి దూరం అయిపోయి ఒక గదిలో ఒక 7 ఏళ్ళో 8 ఏళ్ళో కూర్చున్నాడు అనుకోండి, అది ఎంత భయంకరమైనదో అర్థమవుతుంది. ఇంటి దగ్గర తన వాళ్ళు ఏమవుతున్నారో తెలియదు, ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు అవుతున్నారో తెలియదు, ఏ పెళ్ళవుతోందో తెలియదు, కూతురు ఏమైందో తెలియదు, కొడుకు ఏమయ్యాడో తెలియదు, భార్య ఏమైందో తెలియదు, ఆకలితో ఉన్నారో తెలియదు. తన తొందరపడి ఏదో తప్పు చేసి కారాగారానికి వచ్చేసాడు. అవతల వాళ్ళు ఏమైపోయారో, ఎంతమంది మీ ఆయన జైలుకి వెళ్ళాడని విమర్శ చేస్తున్నారో, పాపం వాళ్ళు ఏమైపోయారో. 7 సంవత్సరములు పరితాపమును పొందిన తరువాత వాడు బయటికి వచ్చేసాడు అనుకోండి, ఇక మళ్ళీ తప్పు చేస్తాడా? ఇక చేయడు. ఎందుకంటే తప్పు యొక్క ఫలితం ఏమిటో తెలుసుకున్నాడు, ఇక తప్పు చేయడు. అందుకని తప్పుని బట్టి శిక్ష వేసి అతనిలో పరివర్తన తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ 7 సంవత్సరాల కన్నా ముందే అతను పరితాపాన్ని పొంది నేను అలా ప్రవర్తించకుండా ఉండవలసింది అని విచారిస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం? ఇంటి దగ్గర ఉన్న నా భార్య సంతోషపడాలి, మా ఆయన అక్కడుండి ఇంత మంచి పని చేస్తున్నారని మా ఆవిడ సంతోషించాలని జైల్లో కూర్చుని బిఏ పాస్ అయ్యాడు, జైల్లో కూర్చుని ఎంఏ పాస్ అయ్యాడు, జైల్లో కూర్చుని పుస్తకం రాశాడు, జైల్లో కూర్చుని మంచి మంచి విషయాల మీద మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జైల్లో పెట్టిన వాళ్ళు ఏమంటారు? ఇతన్ని 7 ఏళ్ళు ఉంచుదాం అనుకున్నాం కానండి, ఇతను 3 సంవత్సరాల్లోనే ఎంత మంచి ప్రవర్తనతో ఉన్నాడో, ఇతన్ని 7 ఏళ్ళు ఉంచక్కర్లేదు, వదిలిపెట్టేస్తున్నాం అంటారు, క్షమాభిక్ష పెట్టామంటారు. ఇప్పుడు చెప్పండి, పాఠశాల కట్టినప్పుడు ప్రభుత్వానికి ప్రేమే, కారాగారంలో పెట్టినప్పుడు ప్రభుత్వానికి ప్రేమే. అలా శ్రీ మహావిష్ణువు ఈ లోకములనన్నిటినీ పోషిస్తారు అన్నం పెట్టి. పిపీలికాది పర్యంతమనకు అన్నం పెడతాడు ఆయన. అన్నం పెట్టిన ఆయనే, చంపిన ఆయనే. ఎందుకు చంపేస్తాడు ఆయన? అలా అవతారం తీసుకుని మరీ ఎందుకు చంపుతాడు అంటే వాడు ధర్మానికి వ్యతిరేకం అయిపోయి లోకాన్నంతటినీ ధర్మాన్ని పాడు చేసేస్తున్నాడు. ఇప్పుడు వీడి వలన లోకమంతట్లో ధర్మం పాడైపోతోంది. ధర్మం పాడైపోతే కోట్ల మంది పాడైపోతారు. ఇంతమందిని పాడు చేస్తున్న వాడిని తీసేస్తే వాడు ఇంకా పాడు చేసిన పాపం మూట కట్టుకోకుండా ఉంటాడు. ఆ ఉపాధి నుంచి విడిపించేశాడు అనుకోండి, ఆయన విడిపించేస్తే అక్కడతో ఇంకా పాపం చేసే శక్తి పోయింది వాడికి. లేకపోతే ఇంకా పాపాలు మూట కట్టుకుంటాడు. అందుకు సంహారం చేస్తాడు. సంహారం కూడా తిన్నగా చేయడు, ఎన్ని అవకాశాలు ఇస్తాడు మారుతాడేమోనని. రాముడు రావణాసురుణ్ణి వెళ్ళి వెంటనే చంపేశాడా? అంగదుడితో రాయబారం పంపాడు, స్వామి హనుమతో రాయబారం పంపించారు. ఆఖరికి చిట్ట చివర తన దగ్గరికే వచ్చి నిలబడితే రథమే విరిగిపోయి, గుర్రాలు తెగిపోయి,
సారథి పడిపోయి ఒక్కడే మిగిలితే ఆ రోజే బాణం వేసి చంపేయచ్చు. రథం లేదు, సారథి లేడు, చేతిలో ధనస్సు లేదు, బాణం లేదు, కిరీటం లేదు. ఇంకొక బాణానికి నువ్వు ఉండవు, పో ఇంటికి, ఆలోచించుకురా రేపన్నాడు. బుద్ధొచ్చుంటే వెనక్కి 100 అడుగులు వేయకుండా రాముడి వైపుకి 5 అడుగులు వేసి ఆయన కాళ్ళ మీద పడుంటే ఏమో రామాయణం ఎలా ఉండేదో. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నాడు. అభయం ఎవరైనా సరే, ఎంత తప్పు చేసిన వాళ్ళైనా సరే నా కాళ్ళ మీద పడి క్షమార్పణ అంటే క్షమించేస్తానన్నాడు. వాడు పడలేదు, వెనక్కిపోయాడు. వదిలిపెడితే లోకాలన్నింటినీ పాడు చేసేస్తాడు. ఎన్ని తప్పులు చేశాడు, ఒకటా రెండా? ఇంకెందుకు ఆ శరీరంలో ఉంచడం, విడిపించేశాడు శరీరంలోంచి. ఇప్పుడు చెప్పండి, విష్ణువు చేసినది సంహార ప్రక్రియ క్రౌర్యంతో కూడుకున్నదా, దయతో కూడుకున్నదా? పరమదయతో కూడుకున్నది. పైగా వాడు ఏ కారణానికి చచ్చిపోనివ్వండి, ఆఖరణ ఆయనతో యుద్ధం చేస్తూ, ఆయన వంక చూస్తూ, ఆయన్నే మనసులో పెట్టుకుని, ఆయన మీద కోపంతో ఆయన్ని పడగొడదామని ఆయన ఎందే సమస్త భావములు సమర్పించి పడిపోయాడు కాబట్టి ఆయనలోనే ఐక్యమైపోతాడు. అందుకే పూతన వంటి రాక్షసులు కూడా జ్యోతిస్వరూపంతో మళ్ళీ కృష్ణుని ఎందే ఐక్యమైపోయారు. ఇప్పుడు ఆయన వాళ్ళని పాడు చేశాడా? అంత తప్పు చేసినా చిట్ట చివర వాళ్ళని తనలో కలుపుకున్నాడా? విష్ణువు సంహార ప్రక్రియ ఎందు క్రౌర్యం ఎక్కడున్నది? క్రౌర్యము లేదు. కాబట్టి ఆయన నల్లగా ఉన్నంత మాత్రం చేత తమోగుణం ఉన్నవాడని మీరు ఎలా అనగలరు? అనలేరు. ఆయన దుష్టులను చంపడం ఎందుకు? శిష్టుల్ని కాపాడడానికి. శిష్టులంటే ఎవరు? ధర్మాన్ని నమ్ముకున్నవారు, భక్తితో పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నవారు. అటువంటి వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు కష్టం వస్తే? వాడు ఈశ్వరుడికి చెప్తాడు. అసలు అన్నిటికన్నా ప్రమాదం అదే. ఎవడైనా ఓ తప్పుడు మాట అన్నాడు అనుకోండి, బాధపడి తాను తప్పుడు మాట అన్నాడు అనుకోండి, గొడవ లేదు, పరమేశ్వరుడు జోక్యం చేసుకోడు. ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూస్తాడు అని వదిలిపెట్టాడు అనుకోండి, ఆయన జోక్యం చేసుకుంటాడు. వాడు నన్ను నమ్ముకున్నాడు, వాడు నన్ను నమ్ముకుని బతుకుతున్నాడు, నువ్వెవరు వాడి మీద వదలడానికి? నీ సంగతి చూస్తానంటాడు. ఆయనే చెప్పాడు, ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడులుగు నాడే పట్టి హింస చేతు అన్నాడు. కాబట్టి భక్తులైనటువంటి వాళ్ళకి బాధలు వస్తే ఈశ్వర అని పిలిచి చెప్పుకుంటారు, వాళ్ళు భగవంతుడికి చెప్తారు. అప్పుడు రక్షించడానికి ఆయన రాకపోతే ఎవరు వస్తారు? కాబట్టి భక్తులైన వారిని రక్షించడానికి వస్తాడు. భక్తులైన వారిని రక్షించడానికి వచ్చి ఆయన నిలబడితే ఎవరికి ఊరట? భక్తులైన వారికి ఊరట. నా స్వామి ఆనాడు ఇలా రాలా, నన్ను అలాగే కాపాడతాడంటాడు. పూర్వాచారం ప్రమాణం. పూర్వం ఏం జరిగింది అన్నది పురాణం ఎందుకు వింటాం? విశ్వాసము ఉంచుకోవడానికి. వాడు ఉన్నాడు అన్న నమ్మకం శ్రేష్టంగా ప్రబలంగా మనకి కలగడానికే పౌరాణిక గాథలు వింటాం. ఒకానొక నాడు ప్రహ్లాదుడు తన కొడుకే అయినా రాక్షసత్వం హద్దులేనిదైపోయి అసలు ఇంకా కొడుకుని చంపడం తప్ప ఇంకో కార్యక్రమం పెట్టుకోలేదు. ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. పర్వతాల మించి కిందకు తోయించేశాడు, సముద్రాల్లో తోయించేశాడు, పాములతో కరిపించేశాడు, విషం పెట్టేశాడు, అగ్నిహోత్రంలో తోయించాడు, ఇనప గదలతో మొత్తించాడు, చిట్ట చివరికి ఆభిచారిక హోమాలు చేయించాడు, తానే భయంకర రూపాలు కట్టి కనపడ్డాడు, పిల్లవాడి పీక నొక్కించాడు, నవరంధ్రములు మూయించాడు. అయినా ప్రహ్లాదుడు చావలేదు. చావకపోతే చావడిదేమి బిడ్డడో అన్నాడు. ఇదెక్కడ ఆశ్చర్యం రా, చచ్చిపోలేదన్నాడు. ఆ కథ వింటుంటే, ప్రహ్లాదోపాఖ్యానం చదువుతుంటే నమ్ముకున్న వాడికి పరమేశ్వరుడు లేకపోవడం ఏమిటి అనిపిస్తుంది. చిట్ట చివరికి ఏమైంది? ఉన్నాడు నాన్న భగవంతుడు అన్నాడు. లేడురా అన్నాడు హిరణ్యకశిపుడు. ఎందుకన్నాడు? అది ఉపాసన అన్నమాటకు అర్థం. ఆయన విష్ణువుని కనిపెడదామని వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో ఎక్కడా కనపడలేదు విష్ణుమూర్తి. పిరికి పొంద ఎటో పోయాడు, నన్ను వదిలిపెట్టి అన్నాడు. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన హిరణ్యకశిపుడు వైకుంఠంలోకి రాగానే శ్రీ మహావిష్ణువు ఆయన ఊపిరిలోంచి లోపలికి వెళ్ళి ఆయన గుండెల్లో పడుకున్నాడు. ఆయన గుండెల్లో ఏమిటి? ఎవడి గుండెల్లోనైనా ఆయనే ఉంటాడు. నీవారసూకబత్తన్వి పీతాభాస్వ్యత్యనూపమా. భగవంతుణ్ణి తిట్టాలనుకోండి, భగవంతుడు ఊపిరి రూపంలో ఉంటే కదూ తిట్టడం. నన్ను తిడతావా, నేను ఉండను ఊపిరి రూపంలోనే బయటికి పోయాడు అనుకోండి, ఇంకేం తిడతాడు? వీడు పోతాడు. కానీ ఆయన లోపల ఉన్నాడు కాబట్టి వీడు లోపల ఉన్నవాడిని తిడుతూ ఉంటాడు. అది నాన్నగారు పెట్టినటువంటి అన్నం తినేసి నాన్నగారిని తిట్టడం ఎలా ఉంటుందో
నిన్నటి వరకు మాతృదేవో భవ పితృదేవో భవ చెప్పి ఈ ఉపమానం ఎందుకు? అలా తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు భగవంతుడిచ్చినటువంటి శక్తిని వాడుకొని భగవంతుడిని నింద చేయడం. మరి భక్తులైన వారికి ఊరట ఎప్పుడు? భక్తులైన వారి యొక్క ఆరాటం తీర్చడానికి రావాలి భగవంతుడు. అందుకొచ్చాడు ప్రహ్లాదోపాఖ్యానంలో. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే. ఏకకాలమునందు ఇద్దరు భక్తుల యొక్క మాట నిజం చెయ్యాలి. అంతటా ఉన్నాడంటున్నాడు ప్రహ్లాదుడు, ఎక్కడా లేడంటున్నాడు హిరణ్యకశిపుడు. ఈ మాట హిరణ్యకశిపుడి దగ్గర నువ్వు కనపడ్డం అంటూ జరిగితే వాడికి ఇదిగో ఇన్ని వరాలు ఇస్తున్నాను, ఈ వరాలకి మినహాయింపుగా మాత్రమే చంపాలన్నాడు బ్రహ్మదేవుడు. కాబట్టి ఇప్పుడు నృసింహావతారంలో వచ్చాడు. బ్రహ్మగారిని హిరణ్యకశిపుడు ఎన్ని వరాలు అడిగాడో అన్ని వరాలకి మినహాయింపుగా వచ్చాడు. నరుడు కాదు, మృగం కాదు, నరసింహం. ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద. పగలు కాదు, రాత్రి కాదు, ప్రదోష వేళ. పైన కాదు, కింద కాదు, తొడల మీద. ప్రాణం ఉన్నది కాదు, ప్రాణం లేనిది కాదు, గోళ్ల చేత. ఈ బ్రహ్మగారిని ఎన్ని వరాలు అడిగాడో అన్ని వరాలకి మినహాయింపుతో వచ్చాడంటే అందులో ఉగ్రత ఎక్కడుందండి? ఉగ్రత ఉంటే, కోపం ఉంటే ఒళ్ళు మరిచిపోతాడు. తర్వాత చూద్దాం అంటాడు. అయ్యా అదేంటండి ఆయన అలా చెప్పారు కదంటే, వాడికి ఏమైనా ఆయనని చెప్తాడు, నువ్వు నోరుమోయ్ అంటాడు. ఆయన అలా వచ్చాడా? ఎప్పుడో బ్రహ్మగారు ఇచ్చిన వరాలు ఏమున్నాయో వాటన్నిటికీ మినహాయింపుగా వచ్చాడు. అంటే ఎంత ఆలోచించి వచ్చాడు! పైకి భయంకరంగా కనపడుతున్నాడు కానీ. కాబట్టి సత్వగుణ ప్రధానుడై వచ్చి తన పట్ల పరమభక్తి కలిగినటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించాడా లేదా? ఒకనాడు గజేంద్రుణ్ణి రక్షించాడా లేదా? ఒకనాడు ధ్రువుణ్ణి రక్షించాడా లేదా? ఒకనాడు కుచేలుణ్ణి కాపాడా లేదా? మరి ఆయన భక్తులందరినీ రక్షించినటువంటి కథల్ని మనం ఎందుకు చెప్పుకుంటాం? వాడు ఉన్నాడన్న నమ్మకంతో. మనం కూడా భక్తిగా ఉంటే వాడు కాపాడతాడు. వాడు కాపాడినదేదో అది శాశ్వతమైన కాపు. ఆయనని విడిచిపెట్టి మనని మనం కాచుకున్నామన్న కాపు ప్రమాదకరమైన కాపు. అందుకే కాళీయమర్దనంలో కాళీయుని భార్యలు ఒక మాట అంటారు, నీవు చేయు పెండ్లి నిజమైన పెండ్లి, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు, చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. ఈ మాట కాళీయుడి భార్యలు అన్నారు ఆయనతోటి. ఎందుచేత? భగవంతుడేటండి నన్ను నేను రక్షించుకుంటానని అధర్మంతో ధర్మాన్ని విడిచిపెట్టి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఆర్జించి డబ్బు తీసుకొచ్చా, అందరినీ బాధపెట్టి. ఇప్పుడు ఈ డబ్బు నన్ను రక్షిస్తుందనుకున్నాను. అలా అనుకుని డబ్బు తెచ్చి పెట్టుకున్న వాళ్ళు దారుణమైన చావు చచ్చిపోయి ఆ డబ్బు ప్రమాదకరం అయిపోవడం మీరు చూడలేదా? లోకంలో లేదా? ఎంతమంది ఇన్ని రకాలుగా డబ్బుండి ఏ సుఖం లేకుండా ఉన్నవాళ్ళు లేరా? డబ్బా రక్షణ, పరమేశ్వరుడా రక్షణ. ఏ డబ్బు లేకపోయినా ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, అదొక్కటి చాలు మనిషిని శాంతిగా ఉంచడానికి. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్. నేను అనకూడదు కానీ ఉదాహరణకి చెప్తున్నాను. అందుకే తాపములలో ఆది దైవికములు ఆది భౌతికములు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికములతో పాటుగా ఎంతో ఐశ్వర్యం కూడబెట్టాడు. 7 అంతస్తుల మేడ కట్టాడు. భూమి కదిలింది ఓ రాత్రి. ఏమయ్యాడు అందులో? శవం దొరుకుతుందా? తాను కట్టుకున్న 7 అంతస్తుల మేడే తాను నజ్జైపోవడానికి కారణం అవుతుంది. ఉందా ఐశ్వర్యం? ఒక నిమిషం చాలు ఈశ్వరుడు ఆగ్రహిస్తే. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం, మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశహి విహిత్వా అంటారు శంకర భగవత్పాదులు. దేన్ని? మాకురు ధన జన యవ్వన గర్వం. ధనము, జనము, యవ్వనము అనబడేటటువంటి 3 గర్వాల్ని ఈశ్వరుడు కాలరూపంలో తీసేస్తాడు. నా అంత బలవంతుడు లేడంటాడు. ఇలా చూపించినన్నాళ్ళు పట్టదు శరీరం ముడతలు పడిపోవడానికి, ఇలా చూపించినన్నాళ్ళు పట్టదు కళ్ళజోడు రావడానికి, ఇలా చూపించినన్నాళ్ళు పట్టదు చేతులు వణకడానికి. అయిపోయింది. పక్కవాడి భుజం మీద చెయ్యేసుకుని బయటికి వెళ్ళాలి, చేతిలో కర్ర పట్టుకుని మెట్లు దిగాలి. అలా రాకముందు ఈశ్వరుణ్ణి పట్టుకున్నవాడెవడో వాడు ధన్యుడు. వాడు తెచ్చినది 7 తరాలు తిని నిలబడతాయి. అన్యాయంగా తెచ్చింది అశాంతికి కారణమవుతుంది.
ఇది ఎక్కడ ఈశ్వరుడే నిరూపించకపోతే లోకంలో ధర్మం ఎలా నిలబడుతుంది? అందుకే సనాతన ధర్మంలో ఈశ్వరుడే చచ్చిపోవడం ఉండదు. ఈశ్వరుడు చంపుతాడు ఆ ధర్మాన్ని. ఈశ్వరుడే చచ్చిపోతే ఇంకా అసలు ధర్మం అన్నమాట ఎక్కడ నిలబడుతుంది? అందుకే సనాతన ధర్మంలో ఈశ్వరుడు శాశ్వతుడు. ఆయనని నిగ్రహించగలిగిన వాళ్ళు ఉండరు. అధర్మం ఉన్న చోట ఆయన పాదం పెట్టి తొక్కేస్తాడు. ధర్మం ఉన్న చోట ఏం అక్కర్లేదు, ఈశ్వరుడు ఉన్నాడన్న భయంతో వాడు తప్పు చేయడు. అంతే, అదొక్కటే. ఏమండి ఎక్కడున్నాడు ఈశ్వరుడు? ఎక్కడ చూస్తున్నాడు? ఎందుకు చూడడం? రాత్రి చంద్రుడిగా చూస్తున్నాడు, ఆకాశంగా చూస్తున్నాడు, భూమిగా చూస్తున్నాడు, వాయువుగా చూస్తున్నాడు. నువ్వు పీల్చి విడిచిపెట్టట్లా ఉందిగా వాయువు అక్కడ, నువ్వు నిలబట్టాలా భూమి ఉందిగా ఇక్కడ. నువ్వు ఏది చేస్తున్నావో వాడు చూస్తూనే ఉన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.